गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओं वंदे शिवं नारायणं ब्रह्मदेवं वंदे अंजनीसुतं वंदे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वंदे जगन्मातरं वंदे सर्वऋषीणां श्रीदेवतानां वंदे गुरूणां गुरुं वंदे गुहं गणपतिं सूर्यचन्द्रं वंदे श्रीविश्वेश्वरम्। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्तिः शान्तिः शान्तिः। ओं पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयश्चति ततहं भक्तुपहृतम् अस्नामि प्रियतात्मनः। पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयश्चति तदहं भक्तुपहृतम् अस्नामि प्रयतात्मनः। భగవంతుడు భగవద్గీతలో 9వ అధ్యాయమునందు 26వ శ్లోకమునందు ఉపదేశం చేసినారు. ఈ శ్లోకము ఎవరికి చెప్పినారంటే వీర భక్తులకు చెప్పినటువంటి శ్లోకము. 4వ అధ్యాయంలో ముందు శ్లోకంలో ముందు అధ్యాయములు యందు గొప్పగా చెప్పుతూ ఎన్నో యజ్ఞయాగాదులు చేయాలి, ధనయజ్ఞం ఉన్నది, జపయజ్ఞము ఉన్నది, ఎన్నో కర్మయజ్ఞములు నిష్కామ కర్మ ఎన్నెన్నో ఉన్నాయి. కానీ యజ్ఞాల గురించి చాలా చెప్పినాడు కృష్ణ పరమాత్మ. ఇందులో మరి యజ్ఞము చేయాలన్నా యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అని భగవంతుడు ఉపదేశం చేసినాడు. మానవులు పవిత్రాత్మలు కావాలంటే యజ్ఞము దానము, యజ్ఞోదానం తపశ్చైవ, తపస్సు యజ్ఞము దానములు చేసుకున్నటువంటి వారే పునీతులైపోతారని చెప్పినారు. ఇక్కడ ధనమున్నటువంటి వాళ్లకు చెప్పినటువంటి శ్లోకం అది. కానీ ఇక్కడ వీరభక్తులు యజ్ఞయాగాదులు చేయలేరు, దాన ధర్మాదులు చేయలేరు, నిష్కామ కర్మయోగులై ప్రాణసేవయే పరమాత్మ సేవగా భావించి సేవ చేయలేరు. అట్టివారికి చెప్పినటువంటి శ్లోకము. అందరూ కూడా ధనవంతులు కూడా మేము ఇవే చేస్తాంలే, పత్రం పుష్పం ఫలము తోయం అని అర్పిస్తే దేవుడు ఒప్పుకోడు. ఉన్నవాళ్ళు మాత్రం తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్యం సురాలయం అరామకృతి సత్రాని సప్త సంతాన సంజకాః. 7 సంతానములు కనాలి, గుళ్ళు గోపురాలు చెరువులు త్రవ్వించాలా, బావులు దిగుడు బావులు త్రవ్వించాలా, అన్నసత్రములు, దేవాలయములు, ఆశ్రమాలు, పూతోటలు, భగవంతుని కైంకర్య నిమిత్తమై ఎన్నెన్నో నిర్మిస్తూ ఉండాలి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. మరి డబ్బు లేనటువంటి వారికి చెప్పినటువంటి శ్లోకము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తుపవృతం అశ్నామి ప్రయతాత్మనః. అర్జున, ఎవరైనా సరే పత్రము కానీ పుష్పము కానీ ఫలము, ఈ పత్రము ఆకులు వేసినా చాలు నేను స్వీకరిస్తాను, పుష్పం వేసినా సరే నేను స్వీకరిస్తాను, ఒక ఫలాన్ని ఇచ్చినా సరే స్వీకరిస్తాను. ఈ 3 దొరకని ఎడల ఒక నీరు అర్పించినా చాలు నేను స్వీకరిస్తాను, సంతృప్తి పడుతాను. ఏ పరమభక్తుడు మనసాకర్మణ వాచత్రీకరణ శుద్ధితో నీరు అర్పించినా నేను స్వీకరిస్తాను అర్జున అని చెప్పినాడు. ఇంకేం కావాలి భక్తులకు? ఇంకా భగవంతుడు ఏం చెప్పినాడు? ఉన్నవాళ్ళు చేసుకోండి. దీనికి మలయాళ స్వాముల వారు ఉపమానం చెప్పినారు. ఈ శ్లోకం అందరే ప్రమాణంగా తీసుకొని నేను పత్రం పుష్పం ఫలంతో అర్పిస్తాను, దేవుడిచ్చిన సొమ్మంతా దాచుకొని ఉంటే అది దేవుడు ఒప్పుకోడు. ఏనుగు మాత్రము బండెడు చెరుకులు తింటుంది. అది చీమ చాలు, ఒక్క గోధుమ రవ్వ వేస్తే 10 చీమలు 20 చీమలు తింటాయి. ఏనుగు అదే ఆకలి, చీమకు కూడా అదే ఆకలి. ఉన్నవాళ్ళు మేము ఏనుగు నేను ఎర్ర చీమని అనుకుంటే దాని ఆకలి తీరదు సుమా. చీమి
పొట్ట చిన్నది, ఆకలిలో మాత్రం తేడా లేదు, కానీ ఆహారంలో, వ్యవహారంలో, శరీరంలో తేడా ఉన్నది. దేవుడు ఇచ్చినాడు నీకు సంపద కావున భావ్య ప్రపంచానికి లోక శ్రేయస్సు పంచిపెట్టు. నీ సంపద కాదు, ఉన్నది నేను కష్టపడినాను, నేను సంపాదించినంటే నీకు నైకచ్చిత్ క్షణపి, క్షణకాలంలో మొత్తం అణువణ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే నువ్వు నడుస్తున్నావు, మాట్లాడుతున్నావు. సరే నేనంటావు, వాయువు లేకపోతే నీ గతి ఏమవుతుంది, సూర్యచంద్రులు లేకపోతే నీ గతి ఏమవుతుంది, భూదేవికి ఏమన్నా పన్ను కడుతున్నావా, నీటికి పన్ను కడుతున్నావా, సూర్యచంద్రులకు పన్ను కడుతున్నావా, వాయువు లేకపోతే నీ గతి ఏమవుతుంది, ఏమన్నా వాయుదేవునికి ఏమన్నా డబ్బిస్తున్నావా? అందుకోసమే భగవంతుని యొక్క కరుణాకటాక్షం వల్ల శివుని ఆజ్ఞ లేనిది చీమ ఊడంగా పయనించలేదు, హరి ఆజ్ఞ లేనిది ఆకు ఊడంగా రాలేదు సుమా. అందుకోసమే భగవదేచ్ఛ అంతా పరమేశ్వర నాకు సంపద ఇచ్చినావు ప్రాణసేవ చేయుట నిమిత్తమని ఉన్న సంపదలు ఉన్నవారు పంచిపెట్టేసి ఆశ్రమాలు, దేవాలయములు, విగ్రహారాధన ఒకటేమి ప్రాణిసేవయే పరమాత్మ సేవగా, పిల్లి కానుంచి, ఎలకల కానుంచి, చీమల కానుంచి, పిపీలి కాదు బ్రహ్మ పర్యంతరం ఏ ప్రాణులు మూగజీవులు ఉన్నాయో అట్టి వారి సేవ చేయుట నిమిత్తమే 83,99,999 ప్రాణులను సృష్టించి బ్రహ్మదేవుడు సంతోషపడక ఆ ప్రాణసేవ చేయుట నిమిత్తమే మానవుని జన్మింపచేసినాడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు. ఆ ప్రాణులను సేవ చేయటమే నీ కర్తవ్యం, అంతే. తను మను ధనములు ప్రాణసేవార్థ నిమిత్తమే ప్రాణసేవ నివారణ, ప్రాణుల సేవ, ప్రాణుల యొక్క క్షుద్బాధ నివారణార్థ నిమిత్తమే నేను సృష్టించినాడు. కావున ప్రాణసేవ చేయడమే నీ కర్తవ్యం, ఫలితాన్ని ఆశించడం నీ కర్తవ్యం కాదు. అందుకోసమే ఇక్కడ బీద భక్తులకు చెప్పినప్పుడు ఉన్నవాళ్ళు మాత్రం ఏనుగులాంటి వాళ్ళు ఎంతైనా చేసుకోవాలి, లేని వాళ్ళు చాలు. ఒక చీమకు అదే ఆకలి, ఏనుగు అదే ఆకలి. కావున ఆహారంలో తేడా ఉండిన ఆకలిలో తేడా లేదు సుమా. అదే ఇక్కడ బీద భక్తులైనటువంటి వాళ్ళకు మాకు సంపద లేదు కదా, మేము దాన ధర్మాలు చేయలేం కదా, ఓ పరమేశ్వర నాకు ఇవ్వలేదని మీరు బాధపడకండి నాయనలారా అని కృష్ణ పరమాత్మ నాకు పత్రమును అర్పించండి చాలు, నేను సంతోషంగా స్వీకరిస్తాను. భక్తికి వశుడవుతాడు భగవంతుడు. గోదాదేవి ఈ పత్రముల ద్వారా, తులసీదళముల ద్వారా కూడా ఆ భగవంతుని అర్చిస్తూ పూజిస్తూ ఆ భగవంతున్నే పతిదేవునిగా పొందినటువంటి గోదాదేవి అండాలు మాత. అందుకోసమే ఈ అండాలు ఎవరు అని మీకు ప్రశ్న రావచ్చును. వైకుంఠంలో దేవతా సమూహము, త్రిమూర్తులు, త్రిమాతలు కూడా అప్పుడప్పుడు ఈ భూలోకంలో అవతరించేసి ధర్మస్థాపనార్థ నిమిత్తమై వారి అంశతో జన్మిస్తూ ఉంటారు. ఎంతో యుగయుగాల నుంచి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీమాత అందరూ అవతరిస్తూ వస్తున్నారు. గరుత్మంతునికి అవకాశం కలగలేదు. అప్పుడు భూదేవి, శ్రీదేవి అనగా లక్ష్మీమాత, భూమాత ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువు చెంత ఉండగా వైకుంఠంలో గరుత్మంతుడు ఏడ్చినాడు. భూలోకంలో అందరూ అవతరిస్తున్నారు కదా, నేను అవతరించేసి ఒక యతిగా అవతరించి, ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా అవతరించేసి సనాతన ధర్మ ప్రబోధములు చేసి మానవాళిని ఉద్ధరించే అవకాశం నాకు లేదా తండ్రి అని విష్ణుమూర్తిని, భూదేవిని, లక్ష్మీమాతను ప్రార్థించగా తదస్తు నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా అవతరించమని లక్ష్మీమాత, శ్రీ మహావిష్ణువు, భూదేవి ఆశీర్వదించగా భూదేవి అండాలుగా గోదాదేవిగా అవతరించేసింది భూజాతగా. ఆ గరుత్మంతుడే విష్ణు చిత్తుడుగా, విష్ణు భక్తుడుగా అవతరించేసి బ్రహ్మచారిగా తులసి వనాన్ని పెంచేసి శ్రీరంగనాథ స్వామికి, ఆ శ్రీ మహావిష్ణుకు అర్పిస్తున్నాడు మాలలు కట్టి. ఆ తులసి వనంలో మొక్కలు నాటాలని అక్కడక్కడ తులసి బృందావనం ఉన్నది, తులసి చెట్టు దగ్గర అక్కడ తోడుచుండగా తులసి మొక్కలు నాటాలని గుంటలు తీయుచుండగా
ఒక పెట్టెల్లో ఆవిర్భవించింది గోదాదేవి అండాలుగా. అప్పుడు పూర్వజన్మ సంస్కారము పుట్టుకతోనే ప్రారంభం అవుతుంది. పూర్వజన్మ జ్ఞానం వెంటాడింది. నాకు ప్రేమపుత్రిగా, నా కుమారిగా, నా కూతురుగా భూదేవి అవతరించిందని పెంచి పెద్ద చేసేసి ప్రతిరోజు కూడా తాను మాలలు కట్టి ఆ శ్రీ మహావిష్ణువుకు అర్పించుతుండగా చిన్న పాప పెద్దగయ్యింది. నాన్నగారు నేను కడతాను, ఇక్కడి నుంచి నేను అర్పిస్తాను మాలలని చెప్పి కట్టుతూ ఆ భగవంతునికి అర్పించే సమయంలో అందంగా ఉన్నాయా లేదా ఈ మాలని చెప్పి తన అద్దంలో ఆ మాల అల్లి మెడలు వేసుకుంటే చాలా అందంగా ఉంది ఈ మాల అని అప్పుడు భగవంతుడు మెచ్చుతాడు. నా మెడలో ఉండి అందంగా ఉంటే కదా భగవంతుడు మెచ్చుతాడు, లేకపోతే మెచ్చడని తాను అలంకరించుకొని చాలా బాగుందని సంతోషపడి అప్పుడు శ్రీ మహావిష్ణువుకి అర్పించేది. శ్రీ మహావిష్ణువు సంతోషపడేది, ఎందుకంటే భూదేవి కదా. అందుకోసం మహాభక్తురాలుగా అవతరించింది సుమా. భక్తిని చూస్తాడు భగవంతుడు. అందుకోసమే ఆ పత్రముల ద్వారా, ఆ తులసి దళాల ద్వారా, ఆ తులసి దళాల మధ్యములో తనకు ఇష్టమైనటువంటి పుష్పములు తెచ్చి కొంచెము పుష్పములు కొంచెము తులసి దళాల ద్వారా అందమైన మాలను అలంకరించి ఆ శ్రీరంగనాథ స్వామికి శ్రీ మహావిష్ణువుకి అర్పించేది ప్రతిరోజు. తండ్రి చూసినాడు, ఏమమ్మా పొరపాటు చేస్తున్నావు, ఇది పద్ధతి కాదమ్మా, భగవంతుడు ఆగ్రహిస్తాడు, నీకు తెలియదు, ఇలాంటి పనులు చేయొద్దంటే సరే నాన్న ఏం చేయాలని ఆ రోజు ఆ మాల అల్లిన మాల మెడల వేసుకొని చూసుకున్నప్పుడు తండ్రి చూసినాడు కావున ఇలాంటి పని చేస్తున్నావమ్మా, ఇలాంటి పని చేయకూడదని ఆ మాల ఆ రోజు తీసుకెళ్ళకుండా తాను విష్ణు చిత్తుడు తాను మా పుష్పాలు తులసి దళాలు కోసి మాల అల్లి తీసుకెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువు మెడలేసినాడు. ఆనాడు ఎందుకో శ్రీ మహావిష్ణువు యొక్క ముఖంలో కళలు లేకుండా చింతాక్రాంతుడై ఉన్నాడట. భక్తుడు చూసినాడు, ఏమిటి ఇలా ఉన్నాడు, రోజు కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగొందుతున్నటువంటి నా స్వామి కళలు తప్పి చింతబోయి ఉన్నాడు. చిన్నపిల్లవాళ్ళు అలిగి అమ్మ నాయన తనకు మనోభిష్ట నెరవేర్చకపోతే అలిగి చింతాక్రాంతులై ఉన్నట్టుగా ఏదో చిన్నబుచ్చుకొని ఉన్నాడు. అర్ధరాత్రి వేళ శ్రీ మహావిష్ణువు భక్తునికి ప్రత్యక్షమై, ఎందుకు ఇలా ఉన్నావు స్వామి, నన్ను అడిగినావు కదా, నా భక్తురాలు అల్లిన మాల నా మెడలో ఏనందువల్ల నాకు బాధ కలిగింది సుమా అని చెప్తాడు శ్రీరంగనాథ స్వామి ఆ విష్ణు చిత్తునితో. అండాలు భక్తి ముఖ్యం ఇక్కడ. అక్కడ భావన మాలలడం మెడలేసుకోవడము అది తప్పే. అయినా కానీ అందం ఉందా లేదా నా దేవునికి మెడలో వేస్తే అందం ఉంటుందో ఉండదని భావనతో అల్లింది కానీ ఇంకొకటి కాదు సుమా. అందుకోసమే భావగ్రాహి జనార్దన భావమును భగవంతుడు గ్రహిస్తాడు. అందుకోసమే ఆ రోజుండి, నాన్న నేను మాల ప్రతిరోజు వేసుకొని భగవంతునికి అర్పించినాను కావున ఆ భగవంతుడే నా పతిదేవుడు కావాలని అనుకున్నానని విష్ణు చిత్తునితో ఎప్పుడైతే భూదేవి అంశ అయినటువంటి గోదాదేవి అండాలు ఎప్పుడు చెప్పిందో, అమ్మా చాలా పొరపాటమ్మా, భగవంతుని నువ్వు వివాహం చేసుకోవడమేమ్మా, మానవ మాత్రలు మనమెక్కడ భగవంతుడెక్కడ, అలాంటి పలుకులు పలుకొద్దు అంటే ఆ రోజును ఏడుస్తూ బాధపడుతూ అన్నము నీరు ముట్టకుండా పరితపించుచుండగా విష్ణు చిత్తుని యొక్క స్వప్నంలో దర్శనమిచ్చి, గోదాదేవి భూదేవి అంశ నేను మహావిష్ణువుని కదా, ఆమెనిచ్చి నాకు వివాహం చేయవచ్చును అని ఆజ్ఞాపించగా అండాలను అనగా గోదాదేవిని ఆ శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథ స్వామికి ఇచ్చి పెళ్లి చేస్తాడు విష్ణు చిత్తుడు. పత్రం పుష్పం, ఆ ఫలాదుల ఆ పత్రముల ద్వారా పుష్పముల ద్వారా మాలలు అల్లి ఆ శ్రీరంగనాథ స్వామిని మెప్పించిన పరమ యోగీశ్వరిని అండాలు గోదామాత. అందుకోసమే అప్పుడప్పుడు అధర్మం వృద్ధి పొంది భక్తి క్షీణించినప్పుడు, నాస్తికత్వము ప్రజ్వలించినప్పుడు, నాస్తికత్వము ప్రచురెళ్ళి
తాండవం ఆడినప్పుడు వారి వారి అంశాలతో అవతరించేసి నాస్తికత్వాన్ని తూలనాడుతూ నాస్తికత్వాన్ని రూపునామములు లేకుండా చేస్తే ఆస్తిక ధర్మాన్ని నెలకొల్పుతుంటారు. దైవాంశ సంభూతులై భూలోకంలో అవతరించి అప్పుడప్పుడు గోదాదేవి గూడంగా భూదేవి గోదాదేవి రూపంలో అవతరించి గోదాదేవి రూపంలో అవతరించేసి ఆస్తిక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నెలకొల్పినటువంటి పుణ్యాత్మురాలు. అందుకోసమే భగవంతుని భక్తి భావన చేత భగవంతునికి పత్రం పుష్పం ఫలం ఫలాదులు కూడా భగవంతునికి అర్పిస్తే చాలు. ఇది ఆ భక్తి భావన చేత ఫలాదులు అర్పించినా స్వీకరిస్తాడు. తోయం ఆఖర్లో ఈ మూడు లేనప్పుడు నీరును అర్పించినా చాలు, ఆ భగవంతుడు భక్తి భావనతో స్వీకరిస్తాడు. వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెచ్చితి వేల బిడియపడక అడవిలో శబరి తీయటి ఫలాలందీయ చేతులొక్కిటి వేల సిగ్గుపడక వేడుక తోడుత నీవు విదురు నింటికి నేగి విందిగొంటి పదేమి వెలితి పడక అటుకులల్పము కుచేలుడు గడించుకరాగ బుక్క సాగితివేమి లెక్కగొనక భక్తులకు నీవు బెట్టుట భావ్యమౌను వారి నాశించితివి తిండి వాడవగుచు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శేషప్ప కవీంద్రుల వారు నరసింహ శతకమును రచించినటువంటి శేషప్ప కవీంద్రుల వారు ఈ పద్యమును రాస్తూ, స్వామి లోకాలను సృష్టించిన తండ్రివి కదా, ఇంటింటికి ఎందుకు వెళుతావు స్వామి? ఆ జగన్మాత లోకాలకు సంపదలించే తల్లి నీకు అన్నం పెట్టుతుండగా ఎందుకు వెళుతావు స్వామి అంటే, నరసింహస్వామి ప్రత్యక్షమై స్వప్నంలో, నాయన ఎవరైతే నన్ను తల్లి తండ్రిగా భావించి నాకు ధూపదీప నైవేద్యాలు ఇస్తుంటారో, నాకు అన్నం పెడుతూ ఉంటారో, నాకు అన్నం పెడుతున్నారంటే నాకు వాళ్ళు తల్లిదండ్రులు కదా నాయన, అందుకోసమే నన్ను భక్తి భావన చేత నాకు అన్నం ఎవరు పెడతారో వాళ్ళు నేను తల్లిదండ్రులుగా స్వీకరించి పసిపాపనై వెళ్ళి అన్నం తింటాను. అమ్మ నాయన దగ్గర అన్నం స్వీకరించడము అడిగి ఏమైనా అది బిడియమవుతున్నదా, అది సిగ్గు అవుతుందా, నన్ను ఎందుకు ఇట్లా తోలని ఆడుతుంది ఆయన అన్నాడు ఆ నరసింహస్వామి. అది తప్పు, అటు అనవద్దు సుమా, తల్లిదండ్రుల దగ్గర పసిపాప వెళ్ళి స్వీకరిస్తాడు, అది తప్పెలా అవుతుంది చూశారా? ఇది ఎవరైనా మీరు ఆ భగవంతుని తల్లిదండ్రులుగా స్వీకరించి ధూపదీప నైవేద్యముల ద్వారా ఆ భగవంతుని మీరు సంతోషపెడితే చాలు. ఆ భగవంతుడే ఆ వాణి బ్రహ్మదేవులు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు అట్టి పరమ భక్తుని దగ్గర పసిపాపలై నువ్వు పెట్టే ఆహారమును ప్రసాదము స్వీకరిస్తారు. ఇది సత్యము. అది నా అనుభవ రూపముగా చెప్పుచున్నాను. అందుకోసమే ఏ పరమభక్తులు పసిపాపలయ పరమాత్మకు బిడ్డలై ధూపదీప నైవేద్యముల ద్వారా ఆ భగవంతుని సంతోషపెడితే ఆ భగవంతుడే పసిపాపలై ఆ జగన్మాతా జగదీశ్వరులైనటువంటి లక్ష్మీనారాయణులు వాణి బ్రహ్మదేవులు పార్వతీ పరమేశ్వరులు సృష్టి స్థితి లయకారులైన వారలే పసిపాపలై ఆహారమును స్వీకరిస్తూ వాళ్ళ వడిలో ఆడుకుంటారు పసిపాపలై. ఇది సత్యము. అందుకోసమే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్యతి తదహం భక్తుపవ్రతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైనా పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ తోయము కానీ నాకు భక్తి భావనతో అర్పిస్తే నేను స్వీకరిస్తా. ఇది బీద భక్తులకు చెప్పినటువంటి శ్లోకము, ధనవంతులకు కాదు సుమా. అట్లని మీరు పొరపాటుతో ఇవేస్తే దేవుడు ఒప్పుకోడు సుమా. చీమ తినే ఆహారం ఏనుగు తింటే దాని ఆకలి తీరదు సుమా. అందుకోసమే ఎవరికి ఏది ఇచ్చినాడో, ఎవరికి ఎంత శక్తినిచ్చినాడో దానికి లోకానికి ఉపయోగించండి.
అందుకోసమే పూర్వకాలంలో ఒక విద్యార్థి బాగా చదువుకున్నాడు, భగవంతుని మొక్కుకున్నాడు, స్వామి నేను పాస్ అవుతే, ఈరోజు నాకు పరీక్ష ఉంది స్వామి, నేను పాస్ అవుతే నీకు మంచిగా పులిహార కానీ పాయసము తినుబండారములు రకరకాలుగా నీకు ఏదేది ఇష్టమో స్వామి నీకు చేసి పెడతా స్వామి అని మొక్కుకున్నాడు. దారిలో ఎందుకంటే వెళ్ళినాడు, పాఠశాల ఇంకా తెరవలేదు, ముందుగా వెళ్ళినాడు. భగవంతునికి ఇష్టమేమి నైవేద్యం పెడదామని, నైవేద్యానికి పెట్టాలంటే అందులో జీడిపప్పు ఉండాలా, కొంచెం నెయ్యి ఉండాలా, బెల్లము, అక్కడ ఉన్నటువంటి అందులో పడుతున్నటువంటి వస్తుజాలములన్నీ లిస్టు రాసుకున్నాడు. పులిహార పెడదాం చాలా బాగుంటుందని రకరకాల పులిహారకి ఎంత ఖర్చు అవుతుందో అన్నీ రాసుకున్నాడు. ఇంకా పాయసం చేయాలంటే ఆ పాయసానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమి వేయాలో అన్నీ రాసుకున్నాడు. రకరకాల టెంకాయల కానుంచి, పాల పుష్పాదుల కానుంచి, మాలల కానుంచి అంతా రాసుకొని ఒక లిస్టు రాసుకున్నాడు. ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందినాడు. అంతలోనే దేవుని మొక్కుకున్నాడు కదా, మొక్కినంత తడువే భగవంతుడు అనుగ్రహిస్తాడు. పోయినాడు, పాఠశాల తెరిచినాడు. పోగానే ప్రశ్నాపత్రం ఇచ్చినాడు. చూసుకునేసరికల్లా దానికి జవాబు తన హృదయంలో పొంగుతూ వచ్చేసినాయి. చకచక రాసేసినాడు. వెంటనే రాసుకొని ఇంకా సమయం చాలా ఉంది అనుకొని అప్పుడే అహంభావన కలిగింది. నేను పరీక్షలో పాస్ అయినాను, ఇప్పుడు నేను బాగా రాస్తున్నాను, నా స్వశక్తి అనుకున్నాడు. అప్పుడు అనుకొని నేను పత్రం పుష్పం ఫలంతో ఏమో నేను భగవద్గీత చదివినాను కదా, అవును భగవంతునికి ఈ బెల్లం ఎందుకు, బెల్లమన్నం ఎందుకు, ఈ పాశం ఎందుకు, ఈ పులిహారాలు అవసరమా, మా ఇంట్లో నీరు ఉంది, తులసి దళాలు ఉన్నాయి, జామ పండ్లు ఉన్నాయి, రకరకాల ఫలాదులు ఉన్నాయి, నీరు ఉంది, అర్పిస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఈ శ్రమ అనుకొని వెంటనే మారిపోయినాడు. వెంటనే గురుదేవులు అండగా ఉపాధ్యాయుల వారు వచ్చేసినారు. జవాబు పత్రాలు తెండి అన్నాడు. ఆ జవాబు పత్రము బదులు రాసి దగ్గర పెట్టుకున్నాడు. కావున ఆ జవాబు పత్రాన్ని ఇచ్చే ముందు ఈ చింతపండు ఎంత అవుతుంది, బెల్లం ఎంత అవుతుంది, ఈ పాయసానికి, ఈ బెల్లం అన్నమునకు, పాయసమునకు, ఈ పులిహారకి ఎంత ఉంది ముందు లిస్టు రాసి పెట్టుకున్నాడు కదా. టకటక ఆనందంలో టక్కున ఇది ఇచ్చేసినాడు ఉపాధ్యాయుల వారి. ఇంటికి వచ్చినాడు ఆనందంతో వచ్చినాడు. కుమారా బాగా పరీక్ష రాసినాడు నాయనా, నాకు 100 మార్కులు వస్తాయి నాయన అన్నాడు. సరే సంతోషం నాయనా, ఆ ప్రశ్నాపత్రం ఇవ్వు అన్నాడు. ఏమేమి ఇచ్చినారు నీకు, ఆ ప్రశ్నలను ఇచ్చేసరికల్లా జవాబు పత్రము తన జేబులో ఉన్నది, తీసి ఇచ్చినాడు. ఒరే పిచ్చివాడా, ఇది గురుదేవులకు ఉపాధ్యాయుల వారికి ఇచ్చేది నీ జేబులో పెట్టుకున్నావు, ఏం జరిగింది, నీకు మెంటల్ వచ్చిందంటే అప్పుడు ఏడుస్తూ, నాయన నేను దేవుని మోసం చేస్తే దేవుడు నన్ను మోసం చేసినాడు తండ్రి అని ఏడ్చినాడు. అప్పుడు ఈలాంటి చిల్లర చేష్టలు చేయొద్దు. ఇంతలోని ఇంత మోసమా ఏవి? అందుకోసమే మనసా కర్మణ వాచస్సు అనుకోవచ్చు కదా, స్వామి అన్నీ నువ్వే ఇచ్చినావు కదా, అన్ని సంపదలు నువ్వు ఇచ్చి నీ సంపద నీకు ఇస్తున్న స్వామిని ఒక్కసారి అనుకోవచ్చు కదా. సోమరితనం, అహంభావన, దేహదృష్టి కలిగినటువంటి వారు ఇట పతితులైపోతారు. అందుకోసమే సంపూర్ణమైన శరణాగతి పొంది ఇక్కడ ఉన్నవాళ్ళు పాయసాలు చేయాలా, బెల్లమన్నాలు పెట్టాలా, పులిహారలు పెట్టాలా, టెంకాయలు పెట్టాలా, అన్నీ చేయాలి. లేనటువంటి వారు ఆ శక్తి లేక తినటానికి అన్నం లేక పరితపిస్తున్న పరమభక్తులకు చెప్పిన శ్లోకము భగవద్గీతలో 9వ అధ్యాయమునందు 26వ శ్లోకము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్యతి తదహం భక్తుపవృతం అశ్నామి ప్రయతాత్మనః. ఇట్టి భావన చేత నాకు అర్పించండి, నేను సంతోషంగా స్వీకరిస్తాను. పూర్వకాలంలో ఫలాదులను అర్పిస్తున్నాడు. భగవంతునికి పండంటే చాలా ఇష్టమని చెప్పి ఎవరైతే పరమభక్తాగ్రేశ్వరులు ఆనాడు శబరి ఆనందపారవేశ్యంలో ఫలాదులను తినబెడుతూ ఉన్నది.
అలా గురుదేవులైనటువంటి మాతంగ మునీశ్వరుల వారు శబరికి వరమిచ్చినాడు. అమ్మా, ఇంతకాలం నా సేవ చేసినావు కదా, నీకేమైనా సరే ఆశ్రమంలో ఎంతో సేవ చేసిన, వంటలు బాగా చేసేది. ప్రతిరోజు 4 గంటల గురుదేవులు లేచి నదీ స్నానానికి వెళ్ళే సమయంలోనే ముందుగానే దారి ఊడ్చి నీట్గా చేసేది. ప్రతిరోజు ఆ అరణ్యంలో ఉన్నటువంటి అక్కడ ఇప్పుడు శబరిమల ఉన్నది కదా, పంపా నదీ తీరంలో, అక్కడ ఆశ్రమము. అక్కడ రోజు కట్టెలు తెచ్చేసి, రోజు 2-3 మోపులు కట్టెలు తెచ్చి కట్టెలు కొట్టుకొచ్చి అక్కడ వేసేసి వంటలు చేసి పెట్టేది. ఆశ్రమం శుద్ధంగా చేసేది. ఏ చదువు లేదు, గురుసేవయే ఆమెకు వేదము, వేద పఠన తప్ప ఆ గురుసేవయే, గురునామమే ఆమెకు చదువు. ఇంకే చదువులు లేవు శబరిమాతకు. గురుదేవులు గ్రహించినాడు ఈ మహాపరమ భక్తురాలు. అందుకోసమే మాతంగ మునీశ్వరుల వారు పాంచభౌతికమైన శరీరాన్ని వదిలి ఆ భగవంతుల్లో తన జ్యోతిని భగవంతుల్లో ఐక్యం చేసుకోవాలనే భావన చేత, అమ్మా, ఈ ఆశ్రమాన్ని నేను ఒకరికి అప్పచెప్పేసి వెళ్ళదలుచుకున్నాను ఆ వైకుంఠపురమునకు. ఆ పరమాత్మలు ఐక్యం కాదలుచుకున్నాను తల్లి. ఎవరైనా ఈ ఆశ్రమాన్ని ఎవరికైనా అప్పచెప్పేస్తానో అందరూ రెండంటే భక్తులు అంతా వచ్చేసినారు. బ్రహ్మచారులు ఉన్నారు, పండితులు ఉన్నారు, పుణ్యపురుషులు చాలామంది ఉన్నారు. ఆశ్రమం మాకు కావాలా, మాకే ఇస్తాడు, మేము పండితులం కదా, మహాప్రబోధకులం కదా అని అందరూ తనలో తాను అనుకుంటున్నారు. అప్పుడు మాతంగ మునీశ్వరుల వారు ప్రశ్నించినాడు, నాయనలారా, మన ఆశ్రమానికి వచ్చిన వారు సేవ బాగా చేసేవాళ్ళు ఎవరు అని ప్రశ్నించినాడు. శబరిమాత బాగా సేవ చేస్తుంది అని చెప్పినారు. అందరూ ఆమోదించినారు. ఆమె మామూలు సేవకురాలులే అనుకున్నారు. మేము పండితులం, మహాప్రబోధకులం, మాకే ఇస్తాడన్న అహంభావన పండితులైనటువంటి అక్కడ సభలో మాతంగ మునీశ్వరుల వారి యొక్క శిష్యులు చాలామంది ఉన్నారు. అప్పుడు నాయనలారా, ఆశ్రమం మాకు కావాలని సభలో అందరు అనుకుంటున్నారు సుమా. మీ ద్వారానే కదా, మీ నోటి ద్వారానే కదా ఆశ్రమానికి వచ్చిన వారు సేవలు ఎవరు బాగా చేస్తారో, ఆశ్రమంలో ఎవరు బాగా సేవ చేస్తారో, వచ్చిన వారులకు ఆతిథ్యము ఇచ్చి అందరికి సేవలు చేసిన పుణ్యాత్తులు ఎవరంటే శబరిమాత అని మీరు అన్నారు కదా. మీరందరూ సేవలు చేయించుకునేవారు, సేవ చేసేది శబరిమాత. సేవలు చేయించుకునే వారికి నేను ఆశ్రమము ఇవ్వను, సేవ చేసేవారికే ఇస్తానని చెప్పి ఆ మాతంగ మునీశ్వరుల వారు శబరిమాతకు ఆశ్రమాన్ని అప్పజెప్పినాడు మాతంగ మునీశ్వరుల వారు. అప్పుడు, అమ్మా, ఇంతకాలము నాకు సేవ చేసినాం కావున ఏమైనా వరం కోరుకో అంటే, స్వామి, మీ సేవ చేయడమే నా భాగ్యము, నా జన్మ తరించి నాకు ఏ వరాలు లేవంటే, అమ్మా, నీకు నాకు అందరికి ముక్తినిచ్చే ఆ నారాయణుడు ఉన్నాడు. దశరథ మహారాజు కుమారుడే అవతరించేసి ఈ ప్రాంతానికి వస్తాడమ్మా. నీ ఆతిథ్యమును స్వీకరించును కాక నీకు ముక్తిని ప్రసాదించును కాకని వరము ప్రసాదించినాడు మాతంగ మునీశ్వరుల వారు శబరిమాతకు. ఆమె భక్తి పారవశ్యంలో గురుదేవుల మాట అసత్యము కాదు, నారాయణుడు నా చెంతకు వస్తాడు, నా ఆతిథ్యము స్వీకరిస్తాడు, నాకు ముక్తిని ప్రసాదిస్తాడని ఆనంద పారవశ్యంలో వృద్ధాప్యం వచ్చినప్పటికైనా చిన్న పసిపాపయ్యి ఎప్పుడు ఆనంద పారవశ్యంలో సంచరిస్తూ ఉండేది. అందుకోసమే ప్రతిరోజు నారాయణుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి కొన్ని ఫలాదులు పుల్లగున్నాయో తీయగున్నాయో తెలియని చెప్పి, తెలియవు కదా అని చెప్పి కొన్ని తీయటి చెట్లు, ఆ పండ్లు దూర ఉంటాయి, కొన్ని పుల్ల ఉంటాయి అనే భావన చేత తీపి పండ్లు పులుపు పండ్లు ఉంటాయని చెప్పి తీపి పండ్లు మాత్రము అక్కడ తీయటివి అక్కడ పెట్టేది. ఒకరొకరు పులుపుని నా తండ్రికి ఇవి పెట్టకూడదని చెప్పి అక్కడ పారవేసేది. సుమ, నారాయణుడు వస్తాడు, మా గురుదేవులు చెప్పిన మాట సత్యము అసత్యము కాదని ఒక విశ్వాసము.
మాతంగ మహర్షుల వారు ఇచ్చిన మాటకు శబరిమాతకి ఇచ్చిన వరాన్ని నెరవేర్చుట నిమిత్తమై భక్తులకు ఇచ్చిన గురుదేవులు భక్తులకు ఇచ్చిన వరాన్ని నెరవేర్చుట నిమిత్తమై నారాయణుడే మాతంగముని ఆశ్రమానికి వేంచేసినాడు లక్ష్మణస్వామితో సహా. నేరుగా వచ్చిన తర్వాత శబరిమాత శ్రీరామచంద్రుని యొక్క పాదపద్మములు కడిగి ఉన్నతాసనం పైన కూర్చుండబెట్టి, తండ్రి ఇగో ఆతిథ్యము స్వీకరించమని ఫలాదులను ఇచ్చింది. భక్తి పారవశ్యంలో శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ నిమిత్తమై సంచరించుచుండగా సీత ఎప్పుడు శ్రీరామునికి విడి అయిందో అక్కడి నుంచి నారాయణుడైన శ్రీరామచంద్రుడు నీరు త్రాగలేదు, అన్నము తినలేదు. అక్కడికి వచ్చిన తర్వాత శబరిమాత ఆనంద పారవశ్యంలో, ఇక్కడ ఎందుకంటే ఆ చెట్ల దగ్గర మాత్రమే పులుపు చూసింది, వగరు తీపు చూసింది, కానీ వెంగిలి పండ్లు శబరిమాత పెట్టలేదు. అక్కడ చూసింది కానీ భక్తి పారవశ్యంలో పెడితే పెట్టవచ్చు, చెప్పలేము. భక్తి ఎందుకంటే తల్లి వెంగిలి కుమారులు తింటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళ తల్లి అయింది శబరి, రాముడు నారాయణుడు కుమారుడైనాడు. తల్లి దగ్గర కుమారుడు తిన్నట్టు ఆ ఫలాదులు పెడుతుంటే ఆనంద పారవశ్యంలో స్వీకరిస్తున్నాడు. ఒక్కసారి శబరిమాత, అయ్యో నా తండ్రికి ఏమన్నా పుల్లగున్నాయో ఏమో కదా, ఆ రాముని యొక్క పళ్ళు అనగా దంతములు పుచ్చిపోతాయి అనగా కొంచెము పుల్లగా అయిపోతాయి అని చెప్పి పుల్ల పండ్లు ఏమన్నా నేను చెప్పి అక్కడ తీసేస్తే తీయతీటి పండ్లు కూడా కొరికి చూసి పెట్టుతుంటే లక్ష్మణస్వామి కోపం వచ్చింది. ఈ పిచ్చి ముసలమ్మ మా రామునికి నా తండ్రి అయిన శ్రీరామచంద్రుడికి వెంగిలి పండ్లు తినబెడుతుంది అని తిట్టబోయినాడు, లాగబోయినాడు. అమ్మా ఇలాంటి వెంగిలి పండ్లు తినబెడుతున్నావు, నీకు ధర్మమా అని అనబోయినాడు. అయినా మా అమ్మ సీతామాత రామునికి ఇప్పుడు వియోగం జరిగిందో అప్పటి నుంచి మాత్రము నీరు త్రాగలేదు, అన్నం తినలేదు. కావున వెంగిలి పండ్లైనా తినలే, కడుపు తినలే నా తండ్రికి రాముని అనుకున్నాడు. లక్ష్మణస్వామి పెడుతుంటే కూడా కామును ఊరుకున్నాడట. చూసారా, ఎట్లయినా సరే అన్నం తినలేదు కదా, ఇప్పుడు కూడా అన్నం తినబెడుతుంటే అట్లా భగ్నం చేసినాననుకో మళ్ళీ ఆకలి బాధతో పరితపిస్తాడు నా తండ్రి అని లక్ష్మణస్వామి బాధతో అలా ఉండిపోయినాడట. పండ్లు ప్రసాదించిన తర్వాత శబరి ఏం కోరుకుంటే నాకు ముక్తిని ప్రసాదించు తండ్రి అనగా ఒక దివ్య తేజస్సును ఆ అభయం ఇచ్చినాడు. ఒక దివ్య తేజస్సును ధరించి ఒక దివ్యమైన విమానం వచ్చింది. అందరూ చూస్తుండగానే నేరుగా వైకుంఠధామమును చేరింది శబరిమాత. అందుకోసమే ఈనాడు ఫలాదులను అర్పించి రామునికి ఈనాడు పునీత అయిపోయింది శబరిమాత. అందుకోసమే వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెచ్చితి వేల బిడియ పడక. బిడియం ఎవరికి? తల్లి దగ్గర తండ్రి దగ్గర బిడ్డలకు బిడియం ఉంటుందా? ఆ నారాయణుడు ఆ పరమేశ్వరుడు భక్తుల దగ్గర బిడియం ఉండదు సుమా. భక్తులనే తల్లిదండ్రులుగా స్వీకరించి ఆహారము స్వీకరిస్తారు. అందుకోసమే ఆనాడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల దానం అడిగినారు. నీకు అవసరమా తండ్రి? ఏమన్నా అనుకుంటారో ఏమో కదా, వాళ్ళు ఏమన్నా అనుకుంటే నాకు బాధ ఉంటుందనే భావన చేత అక్కడ ప్రశ్నించినాడు, బాధపడ్డాడు. అందుకోసమే నరసింహ శతకంలో ఈ పద్యం ఉన్నది. అందువాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెచ్చితి వేల బిడియ పడక. ఆ ఇంద్రుని యొక్క సింహాసనమును స్వీకరించినాడు, లాక్కున్నాడు. విశ్వజిత్ అని యాగము చేసి ముల్లోకాలను ఆక్రమించేసి ముల్లోకాలు వశం కావాలి, విశ్వాన్నే జయించాలనే భావన చేత విశ్వజిత్ యాగం చేస్తున్నాడు బలిచక్రవర్తి. ఇంద్రుని యొక్క సింహాసనం స్వీకరించేసినాడు. ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా నాకు ఎదురుండొద్దు, విశ్వమంతా నాకు వశం కావాలని యాగం చేస్తున్నాడు. అది అవసరమా? ఒకరి ఆస్తిని స్వీకరించడం అధర్మం. ఇంద్రుని సింహాసనం మేము స్వీకరించడం అది తప్పు. అందుకోసం ఇంద్రాది దేవతలు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించగా మీ సింహాసనం మీకు ఇప్పిస్తాను, భయపడకండి అని అభయమిచ్చి అదితి మాత అనగా
కశ్యప మహర్షికి అదితి మాతకు తనయుడై వామనమూర్తిగా అవతరించేసి విశ్వజిత్ యాగమునకు అక్కడికి వెళ్ళి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళినాడు. ఒక వటువు వచ్చేసినాడు, ఒక బ్రహ్మచారి వచ్చేసినాడు అని ఆనందపారవశ్యంలో ఏనాడు నుంచో అనుకున్నాడట. మరి అప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన పరమభక్తుడు బలిచక్రవర్తి. ఎందుకంటే ఆనాడు దానవులకు దేవతలకు వైరత్వం వల్ల ఇంద్రసింహాసనం లాక్కున్నాడు, కానీ ఇంకొకటి కాదు. దేవాసురులు ఆనాడు పాల సముద్రాన్ని చెలికి క్షీరసాగరను మథనము చేసేసి ఆ క్షీరసాగరను మథన సమయంలో అమృతం వచ్చినప్పుడు అమృతము దేవతలకు ఇచ్చినాడు. కావున అక్కడ మోసం జరిగింది. కావున ఈ దానవులు అసురులంతా శ్రీ మహావిష్ణువు పైన వైరత్వము, ఇంద్రాది దేవతలు అమృతం తాగినారని చెప్పి వాళ్ళ పైన తపస్సులు చేసి తపస్సు ముందు అన్నీ తక్కువని అని చెప్పి తపస్సు చేయడము, ఇంద్ర పదవిని స్వీకరించడం. వాళ్ళ అమృతం ఇలా ముందు ఏం పనిచేయలేదు. తపో బలం ముందు ఆ అమృతం కూడా చెండబోయేటప్పుడు అసలు తపస్సు చేయడము, ఇంద్ర పదవి స్వీకరించేసి ముల్లోకాలం పాలన చేయడం, ఇలాంటి పని చేస్తూ ఉండే సమయంలో ఈయన మహాదివ్యశక్తి సంపన్నుడు. కావున ఇంద్రాది దేవతలను జయించి ఇంద్రసింహాసనం స్వీకరించి ఇంకా భవిష్యత్తులో ఎక్కడైనా నాకు ఎదురు ఉండకూడదు, విశ్వమంతా నాకు వశం కావాలని విశ్వజిత్తు యాగము చేయుచుండగా వామన రూపమును ధరించేసి అక్కడికి వెళ్ళినాడు. ఆయనను చూసేసరికల్లా పాదపద్మములు కడగాలి అనిపించిందట. మహా తేజో సంపన్నుడైన ఆయన సాక్షాత్ భగవంతుడు అయ్యుంటాడని భావన కలిగింది. ఏనాడి నుండో మా తాతగారైన భక్త ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు, ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందిన పరమభక్తుడు కదా. ఏమైనా సరే శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మములు కడగాలని సంకల్పములోన ఉండదట బలిచక్రవర్తికి. బయట ఎక్కడ చెప్పలేదు, లోపల మాత్రం ఉంది. బాహగ్రాహి జనార్దన, బాహగ్రాహి పరమేశ్వర, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు భక్తుల యొక్క మనోభావములు గ్రహిస్తాడు. కావున నేరుగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేసినాడు. నాకు 3 అడుగుల దానం కావాలని అడిగినాడు. 3 అడుగుల దానం ఎందుకు బ్రహ్మచారి, నీకేమైనా పిచ్చి పట్టిందా? 3 అడుగులు ఏం చేసుకుంటావు అంటే, నాకు కావలసిన 3 అడుగులు ఇస్తే చాలు. ఆ విషయము వెంటనే శుక్రాచార్యుల వారు గ్రహించినాడు. ఈయన మహామాయావి విష్ణుమూర్తి 3 అడుగుల దానం అంటూ ముల్లోకాలను ఆక్రమిస్తాడు అని బలిచక్రవర్తికి సైగ చేసినాడు. 3 అడుగుల దానం మాత్రం ఇవ్వబోకు సుమా, అసత్యము పలుకు. తదాస్తు అన్నాడు. నువ్వు 3 అడుగుల దానం కావాలని తదాస్తు ఇస్తాను. ఇంకేమైనా పురాలు నగరాలు కోరుకో, గోవులం కోరుకో, ఇంకా ఆశ్రమాలు కోరుకో, ఏదైనా కోరుకో, ఇంకా ఇస్తాను. ఈ 3 అడుగులే కావాలా నీకు? చిన్నది కోరుకున్నావంటే నాకు కావలసింది చాలా, అంతే. ఈ విషయం శుక్రాచార్య సూక్ష్మగ్రాహి కావున ఈ సాక్షాత్ విష్ణుమూర్తి 3 అడుగుల దానమని ముల్లోకాలు ఆక్రమిస్తాడనే భావన చేత బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, బలిచక్రవర్తి ఆయన ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్ విష్ణుమూర్తి ఈ వామన రూపంలో అవతరించి వచ్చేసినాడు. 3 అడుగులు దానం అడిగినాడు, నేను ముల్లోకాలను ఆక్రమిస్తాడు. ఇంకా నీకు ఏముండదు. ఈ అసుర జాతిని కాపాడుట నిమిత్తమై, ఈ శ్రీ సంపదలు కాపాడుట నిమిత్తమై నువ్వు అసత్యము పలుకు, తప్పు లేదు. నీ 3 అడుగుల దానం ఇవ్వను అని అసత్యం పలుకు, తప్పు లేదు అని శిష్యుణ్ణి పరీక్షించినాడు. ఇక్కడ అందరూ కూడా గురువు ఏమైనా అసత్యం పలకవచ్చున, దానము ఇస్తానని చెప్పి దానము ఇవ్వకుండా అసత్యము పలుకు అని అనవచ్చున, గురువులు చెప్పే ధర్మమేనా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు పరమభక్తులు. అందుకోసమే శుక్రాచార్యుల వారు వెంటనే శిష్యుని పరీక్షించినాడు. నా మాట విని మాట తప్పుతాడా లేకపోతే భగవంతునికి ఇచ్చుతాడా అని చెప్పి పరీక్షించినాడు. ఆ గురుదేవా, నేను ఇచ్చి తీరుతాను, మాట తప్పొచ్చునైనా వేదశాస్త్ర పురాణముల యందు కర్మ సిద్ధాంతంలో ఒక మాట ఉండదు, జ్ఞాన మార్గంలో లేదునైనా ఇది. అందుకోసమే వారు జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నగము బొందడదిప. 7 అవస్థల యందు అసత్యం పలకవచ్చు. వారు జాక్షులందు, ఒక స్త్రీ అనగా మామూలు
ఒక స్త్రీ ఒక బ్రహ్మచారిని, ఒక పుణ్యపురుషుని, పతితులను చేయాలని ఒక స్త్రీని బ్రహ్మచర్యమును ఒక ఆటంకం కలిగించాలని వచ్చినప్పుడు అప్పుడు అసత్యము పలికి అయినా సరే నీ బ్రహ్మచర్యాన్ని కాపాడుకో. ధర్మో రక్షితి రక్షిత, నీ బ్రహ్మచర్యాన్ని రక్షించుకో. అసత్యము పలికైనా సరే ఆ స్త్రీ వలల నుంచి తప్పించుకోవచ్చును, అది తప్పు లేదు. వేదశాస్త్రములందు చెప్పబడినటువంటిది కర్మ సిద్ధాంతము, జ్ఞాన సిద్ధాంతం కాదు. జ్ఞాని కర్మ సిద్ధాంతంలో ఉన్నాం కావున, ఎన్నో కర్మ మార్గంలో ఉన్నాం కావున అసత్యము పలకవచ్చును. వారు జాక్షులందు వైవాహికములందు, వారిజాక్షులందు అట్టి సందర్భంలో అసత్యం పలకవచ్చును. వైవాహికములందు, వైవాహికములు పెళ్లి చేయాలంటే 1000 అసత్యములు పలికైన పెళ్లి చేయవచ్చు అంటారు, కానీ అక్కడ అసత్యము పలకవచ్చును. ప్రాణవిత్తమాన భంగమందు, ప్రాణము పోయే సమయంలో కానీ, డబ్బు లోకహితమై లోక శ్రేయస్సుకై సంపాదించిన సంపద నిన్ను కొల్లగొట్టాలని వచ్చినప్పుడు లోక శ్రేయస్సుకై సంపాదించిన సంపదను కాపాడట నిమిత్తమే ఆడవచ్చును. గో సంరక్షణార్థ నిమిత్తమై, సద్బ్రాహ్మణులను సద్భక్తులను రక్షించుట నిమిత్తమై అసత్యము పలకవచ్చును. నీ కుట్రపోని నీ మానాన్ని హరించేసి సత్యవాదివైన నిన్ను అసత్యవాదిగా తీర్చిదిద్ది లోకంలో నిన్ను పతితుడిగా చేయాలి. ఇలా పతితుడు అధర్మపరుడిని లోకానికి అపకీర్తి పాలు చేయాలి లోక దృష్టిలని ఎవరైనా కుట్రతో వచ్చి నిన్ను ఇతడు పతితుడని నిర్ధారణ చేయాలనే సమయంలో మానాన్ని రక్షించుట నిమిత్తమై అసత్యం పలకవచ్చును. వారు జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము బందడదిప. ఇది కర్మ సిద్ధాంతము మాత్రమే, జ్ఞాన సిద్ధాంతము కాదు సుమా. గోవులను సంరక్షించుట నిమిత్తమై అసత్యం పలకవచ్చును. గోవులు సమస్త దేవతలుంటారు కావున అసత్యము పలకడము పాపమే. ఇది కర్మ సిద్ధాంతంలో నువ్వెంతో పుణ్యదాయకమైన పనులు చేసినప్పుడు ఈ పాపం అలా వెళ్ళిపోతుంది, నీకు పాపం అంటబడదని శుక్రాచార్యుల వారు కర్మ సిద్ధాంతంలో ఉన్న రహస్యం మాత్రమే చెప్పినాడు. శిష్యుని మాత్రం పరీక్షించినాడు. అప్పుడు గురుదేవా, నేను మాత్రము అసత్యము పలకను, నేను ఇచ్చి తీరుతాను. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్ము పోనిమ్ము పోరా, నిజమున్ కానిమ్ము రానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన తిరుగన్నేరదు నాది జిహ్వ వినుమా దేవరీయ వేయేటికి. నేను మాత్రము ఆయన శ్రీహరి శ్రీహరి అంటున్నావు కదా, శ్రీహరి ఈ రూపంలో వచ్చినారు అంటున్నావు కదా గురుదేవా. ఆయన శ్రీహరి అయితే ఏంది, శివుడైతే ఏంది, బ్రహ్మ అయితే ఏంది, ఒక భిక్షగాడైతేంది, మాట మాటనే సుమా. అందుకోసం విచ్చి తీరుతాను. నిరజంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్ముపో, నిజమున్ కానిమ్ముపో రానిమ్ముపో హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన తిరుగన్నేరదు నాది జిహ్వ వినుమా దేవరీయవేటికి. ఇచ్చి తీరుతాను ఏమైనా సరే అంటే, నైనా నా మాట విను, అసురజాతిని కాపాడు అని బతిలాడుతున్నాడు, శిష్యుని పరీక్షిస్తున్నాడు. బ్రతకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక బడుగాక మాట దిరుగలేరు మానధనులు. నైనా గురుదేవా, తప్పకుండా మానధనులైనటువంటి వారు మాట ఇచ్చిన తర్వాత తప్పరు, నేను ఇచ్చి తీరుతాను. మేరువు తల కిందైనను బారావారంబులింక బారినలో దారుని రజమైపోయిన భారద్వము దగ్ధమైన దప్పక ఎత్తున్ పాఠాంతరమునందు దారత్వము దగ్ధమైన తప్పక ఎత్తున్. నేను ఏమైనా సరే ఇచ్చి తీరుతాను. కారే రాజులు రాజ్యములు గలుగవే
కారే రాజులు రాజములు గలుగవే గర్వోన్నతున్ బొందరే వారేరి సిరుమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై ఏరే వారుల కోరికలను మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఆనాడు శిబి చక్రవర్తి మున్నగు మహాపురుషులు పార్వతీ పరమేశ్వరులు డేగ రూపంలో పావర రూపంలో వచ్చి ఆనాడు శిబి చక్రవర్తిని పరీక్షించినాడు. పరమేశ్వరుడు డేగ రూపమును ధరించినాడు. పార్వతీమాత పావర రూపంలో ధరించి పావురాను తరుముతూ వచ్చి ఆనాడు శిబి చక్రవర్తి యొక్క తొడపైన వ్రాలి నన్ను కాపాడు మహాచక్రవర్తి అనగానే నీకు అభయం ఇస్తున్నానని చెప్పుతూ లోకాలను సృష్టించిన జగన్మాత భక్తుని యొక్క ఒడిలో వచ్చి కూర్చుంది. పావుర రూపంలో చూశారా, నన్ను కాపాడు డేగ తరుముతుంది నన్ను చంపుతుందనగా అప్పుడు డేగ నాపి ఎందుకు అలా అంటే నేను మాంసాహారమే తిని బ్రతుకుతాను మహారాజా, నాకు ఆహారం కావాల్సింది డేగ అంటే డేగ అంత మాంసం ఇస్తానులే వదిలే అంటే నాకు డేగ అనగా పావురమంతా మాంసం ఇస్తని డేగతో చెప్పగా డేగ ఉండి నాకు ఆ పావురమంతా మాంసం కావాలి, అయితే ఏదైనా ప్రాణమే కదా, నాకు ఆ ఇతరుల ప్రాణాల మాంసం కోరుకొని నీరే కావాలని కోరుకున్నాడు డేగ రూపంలో ఉన్న పరమేశ్వరుడు. మాటనే త్రాసును అక్కడ పెట్టినారు, తన ఒళ్ళునంతా వలిసి పెడుతున్నాడు. లోకాలను తన బొజ్జులు పెట్టుకున్న పార్వతీమాత బొజ్జులో ఉన్న ఆ జగన్మాతకు సరిసమానం అవుతుందా ఈ మాంసము? ఒక శరీరము ఎంత చేసిన ఆకల్లో శిరస్సుని నరికి పెట్టాలనుకున్నాడు. అప్పుడు సమానమైంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శిబి చక్రవర్తి నీ అహింసా ధర్మమును మేము కన్నులార చూసినాం, ఇంతకుముందు వినడం కాదు చూడడము వినడము ఆ మార్గులు నడిపించేది ఆ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల సుమ. అందుకోసమే నీకు వరం ఇవ్వదలుచుకున్నాము. ఉన్నంతకాలము ఆధ్యాత్మిక మార్గంలో తాను నడుస్తూ లోకాన్ని నడిపిస్తూ అహింసా సిద్ధాంత అహింసా వ్రతమును లోకానికి చాటుతూ సత్యధర్మాలు లోకానికి అందిస్తూ ఆకల్లో ఈ కైలాసధామమును చేరుదుగా కానీ పార్వతీ పరమేశ్వరులు వరం ఇచ్చినారు. అందుకోసమే గురుదేవా ఎందుకు మీరు మాట తప్పండి అంటున్నారు, తప్పు అంటున్నారు. ఆనాడు శిబి చక్రవర్తి మున్నగు యశోచంద్రికలు పొందినటువంటి యశోకాములైనటువంటి మహాపురుషుల యొక్క చరిత్రలను మరిచిపోయినారు కదా, ఇది ధర్మమేనా? నేను అట్టివారి యొక్క శిబి చక్రవర్తి మున్నగు మహాపురుషుల పైన అడుగుజాడలు పోత శరీరం ఏమైనా సరే అనగానే గురుదేవులు కోపం వచ్చి నువ్వు పదభ్రష్టుడవై పోవుదుగాకని శాపని పెట్టినాడు శుక్రాచార్యుల వారు బలి చక్రవర్తికి. అందరి నాడు బాధపడుతున్నారు, అయ్యో ఆయన ధర్మాన్ని అనుసరిస్తున్నాడు కదా, సత్యవ్రతమును పూని సత్య మార్గంలో పోతున్నటువంటి ఒక బలి చక్రవర్తికి గురుదేవులైన శుక్రాచార్యుల వారు శపించవచ్చునా అని నాడు కొంతమంది భక్తులకు సందేహం కలిగి ఉన్నారు. కానీ గురుదేవులు కరుణా సముద్రుడై నా భక్తుని పరీక్షించినాను. సత్యవ్రతాన్ని పోయిన పుణ్యపురుషుడు మళ్ళా మాయ ప్రవేశించి అసత్యము పలుకుతాడో ఏమో నా శిష్యుడు స్థిరకాముడై ఉండాలనే భావన చేత తన తపస్సును దారబోసి ఆశీర్వదించినాడు, అనుగ్రహించినాడు, బాహ్యంగా మాత్రము శపించినాడు. పదభ్రష్టుడవై పోదుగాక అంటే నువ్వు పదభ్రష్టుడు అయిపోవాలి, ఇక సింహాసనం ఈ రాజు నీకేవద్దు, 3 అడుగుల దానం ఇచ్చి ముక్తి పొందుకోని అంతర్గతంగా ఆశీర్వదించినాడు, బహిర్గతంగా శపించినాడు. పదభ్రష్టుడవైపోయి నువ్వు స్థిరకాముడవి యశోకాముడవై వర్ధిల్లుదుగాకని అంతర్గతంగా ఆశీర్వదించిన కరుణా సముద్రుడు శుక్రాచార్యుల వారు.
గురువుల పలుకులు, గురువులు వాక్కులు అంతర్గతమైన బహిర్గతంగా ఈ విధంగా నటిస్తారు మహనీయులు. మహనీయుల యొక్క భావన గ్రహించాలంటే 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునికే అలవి కాదన్నారు మలయాళ స్వాముల వారు. మా సృష్టి ఆది నుంచి వచ్చినటువంటి మహనీయులు గ్రంథ రచనల యందు కూడా పరమ భక్తుల యొక్క మహనీయులు యోగీశ్వరుల యొక్క మనోభావాలు గ్రహించి లోకానికి అందించాలంటే 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునికి అలవి కాదు, మానవులకు ఎంత అన్నారు. అందుకోసమే శుక్రాచార్యుల వారు పరమేశ్వరుని యొక్క పరమ భక్తుడు కావున అంతర్గతంగా ఆశీర్వదించినాడు. బహిర్గతంగా పదశ్చుతుడవై పోదుగాక, పదభ్రష్టుడు అయిపోతేనే కదా ఆ భగవంతునికి ఇచ్చిన మాట చెల్లుతుంది సుమా. మళ్ళా మాయలో మునుగకుండా ఆశీర్వదించినాడు శుక్రాచార్యుల వారు. అందుకోసమే మరి బలిచక్రవర్తి ఈనాడు పాతాళలోకంలో చిరంజీవి అయి ఉన్నాడు కదా, నిన్ను వధించను ఆశీర్వదించినాడు. ఈనాడు 3 అడుగుల దానము స్వీకరించినాను బలిచక్రవర్తి, ఇంద్రుని యొక్క మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమే ఈ పని చేసినాను సుమా. అందుకోసమే నీకు వచ్చే కల్పనలో ఇంద్ర పదవి ఇస్తాను, ఆ ఇంద్ర పదవిని సర్వత్రా నేనే కాపాడుతాని వరం ఇచ్చినాడు శ్రీ మహావిష్ణు బలిచక్రవర్తికి. వచ్చే కల్పమునందు ఇంద్రసింహాసనమును ఇంద్రుడై పాలన చేయనున్నాడు బలిచక్రవర్తి. చూశారా సత్యవ్రతము యొక్క మహిమ ఎంత ఉన్నత శిఖరాలకు చేరిందో. అందుకోసమే మనం సత్య మార్గంలో పయనించాలి సుమా, ధర్మ మార్గంలో పయనించాలి సుమా. ఆనాడు భక్తి భావన చేత స్వామి నీ పాదపద్మములు కడగాలని నాకు ఉన్నది అని లోన ఉంది. కావున బలిచక్రవర్తికి వెంటనే విష్ణుమూర్తిని పిలిచినాడు. ఇదే తడు సాక్షాత్ భగవంతుని పాదపద్మములు కడగాలని నాకుంది కదా, భగవంతుడు వచ్చినాడని చెప్పి నా మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమై ఈ రూపంలో వచ్చినాడని చెప్పి స్వామి నీ పాదపద్మములు కడుగు కదా, ఎవరైనా దారాదత్తము చేస్తారు, నువ్వు ఆడ కూర్చో. రమ్మా మానవకోత్తమలెమ్మా నీ వాంఛితంబులేదనకిత్తున్ దెమ్మ అడుగులు నిటురా నిమ్మ కడుగంగవలయు నేటికి దడయున్. నేను 3 అడుగుల దానం ఇస్తాను అన్నాను, ఇచ్చి తీరుతాను, ఏం భయపడొద్దులే, నువ్వు రా, నీ పాదపద్మములు కడుగుతాను, నా శిరస్సును చల్లుకుంటాను, సరేనా అన్నాడు. చూశారా, ఎందుకంటే విష్ణుమూర్తి భక్తుని యొక్క మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమై సరే అన్నాడు. పాదపద్మములు కడిగినాడు, శిరస్సును చల్లుకున్నాడు, పునీతుడైపోయినాడు బలిచక్రవర్తి. భావగ్రాహి జనార్దన బలిచక్రవర్తి మనసులో ఉన్న భావన ఈ విధంగా నెరవేర్చినాడు. భక్తుని యొక్క మనోభిష్టమును సిద్ధింపచేసినాడు పరమాత్మ. వాంఛతో బలిచక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితి వేల బిడియపడక అడవిలో శబరి తీయటి ఫలాలందీయ చేతులొగ్గితి వేల సిగ్గుపడక వేడుకతోడుత నీవు విదురునింటికి నేగి విందుగొంటి పదేమి వెలితి పడక. ఆనాడు రాయభారిగా కృష్ణార్జునులు అనగా ధర్మరాజుల వారు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వీళ్ళంతా కూడా ఉండి ద్రౌపదీమాత ఏ విధంగా అయినా సరే రక్తపాతము నాకు ఎందుకు అని ధర్మరాజుల వారు తమ్ములకు చెప్పగా ఒప్పించి, ఎందుకు తమ్ములారా ఈ రోజుండి రేపు పోతాం కదా, ఆ దుష్టబుద్ధి కలిగిన దుర్యోధనుడు వస్తే చంపగలుగుతాము, అతని ద్వారా ఎంతమందో ఉన్నారు సుమా పుణ్యపురుషులు, వాళ్ళను వధించవలసి వస్తుంది, మనకెందుకు 5గురికి 5 ఊర్లు ఇచ్చిన చాలు, కృష్ణ పరమాత్మను రాయబారిగా పంపుదామని చెప్పి కృష్ణ పరమాత్మకు చెప్పి 5గురికి 5 ఊర్లు ఇస్తే చాలు, మాకు ఏమొద్దు, అర్ధ భాగం ఇస్తే ఇవ్వమను, లేకపోతే 5గురికి 5 ఊర్లు ఇచ్చిన చాలు మేము సంతోషపడతాం కృష్ణ, ఎందుకు ఈ యుద్ధాలు, ఎంత తెచ్చినామా, ఎంత కట్టగలుగుతామా అని ధర్మరాజుల వారు ఈ మంచి మాటలు
కృష్ణ పరమాత్మ ద్వారా చెప్పి పంపగా 5 ఊరికి 5 ఊర్ల సోది మొన మోపినంత భూమి కూడా ఇవ్వంటాడు నాస్తికుడైన దుర్యోధనుడు. అప్పుడుండి ఒరే అజ్ఞాని, నీ దగ్గర ఎందుకు ఉన్నా వేస్ట్ అని చెప్పి ఇంకా మునుముందు జరిగే భవిష్యత్తు భావి తరాలకు జరగనున్నది ఏమేమో అన్నీ చెప్పేసి ఒక్కడి కర్ణాది వీరులను చూసి నువ్వు మురిసిపోతున్నావు. 1000 మంది 10,000 మంది కర్ణులు వచ్చినా నీకు ఎవ్వరు నీకు తోడుండేవారు గారు, అందరూ సస్తారు, నువ్వు సస్తావు, నీ వంశం అంతా నశిస్తుంది. ఈ భూతలమును ఈ భూచక్రమును కూడా ఆశిత హిమాచలము కాదు సుమా, ఈ దిగాంతరాల వరకు మొత్తము ధర్మరాజుల వారే పాలన చేస్తాడు, నా భవిష్యత్తు చెప్తున్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పినాడు. కృష్ణ పరమాత్మను బంధించి చంపాలని చూసినారు దుర్యోధనాదులు. విశ్వరూపమును చూయిస్తే అది గారడి వినోదంలే, త్రాళ్ళు తీసుకొని బంధిస్తాము, నిన్ను చంపుతామంటే ఓ దుర్యోధన, ఈ ఇనుపత్రాళ్ళు మామూలు గొలుసుల ద్వారా త్రాళ్ళ చేత బంధింపనయ్యా, భక్తి అనే త్రాళ్ళ చేత నేను బంధింపబడతాను దుర్యోధన అని చెప్పినాడు. చూశారా, దుర్యోధనునికి ఈ మాటలు బోధపడలేదు. అప్పుడుండి విందును ఆరగించు స్వామి అని అన్నంలో విషం పెట్టి చంపాలని చూసినారు. నువ్వు నా మాటలు వినలేదు కావున నీ విందును ఆరగించనని చెప్పి వేడుకతోడుత నీవు విదురునింటికి నేగి విందుగొంటి పదేమి వెలితి పడక, ఆ విదురుని ఇంటికి వెళ్ళినాడు, విందును ఆరగించినాడు. లోకాలను సృష్టించిన తండ్రి కృష్ణ పరమాత్మ నా ఇంటికి వచ్చినాడు, విందును ఆరగిస్తున్నాడని చెప్పి అరటి పండ్లు తీసుకొని భక్తి పారవేశ్యంలో ఆ గుజ్జును పండును పారవేస్తూ తోళ్ళు అందిస్తున్నాడు, నోట్లో పెడుతున్నాడు, భక్తి పారవశ్యంలో మునిగిపోయినాడు. అప్పుడు ఆనంద పారవశ్యంలో ఉన్నటువంటి భక్తుని చూసి విదురుని చూసి ఆనంద పారవశ్యంలో తింటూ ఉన్నాడు, భక్తుడు పెడుతున్నాడు. కుంతి మాత వచ్చేసింది, విదురా ఏమి పొరపాటు చేస్తున్నావయ్యా, భగవంతునికి పండ్లు తినబెట్టేది పోయి తోలు తినబెడుతున్నావా, నీ మతి చెడిపోయిందా అని మాట అనగానే అన్ని పండ్లన్నీ కింద ఉన్నాయి, తోళ్ళన్నీ తిన్నాడు. అప్పుడు విదురా, నాకు పండ్లు తోళ్ళని కాదు సుమా, ఎవరైనా ఏదైనా భక్తి పారవశ్యంలో ఏది ఇచ్చినా సరే భక్తి పారవశ్యంలో ఏది ఇచ్చినా సరే నేను అమృతదాయకంగా స్వీకరిస్తాను వీరుదా. అప్పుడు ఉపదేశం చేసినాడు. అందుకోసమే విదురునికి ఉపదేశం చేసి భక్తి పారవశ్యంలో ఏది ఇచ్చినా నేను అది అమృతంగా స్వీకరిస్తాను సుమా అని ఉపదేశం చేసినాడు. భక్తి పారవశ్యంలో ఏది ఇచ్చినా సరే భగవంతుడు స్వీకరిస్తాడు. వెందుగొంటి పదేమి వెలితిపడక, ఆనంద పారవశ్యంలో విదురుడు ఇచ్చినటువంటి విందును ఆరగించినాడు. ఆకుచేలుడు భక్తి పారవశ్యంలతో అటుకులు అర్పించగా బుక్కసాగితివేమి లెక్కగొనక, కొంచెం అటుకులు కుచేలుడు తీసుకుపోయి ఇచ్చినంత మాత్రమున, ఎందుకంటే కుచేలుడు పరమభక్తుడు, తోయమన్నాం కదా, 27 మంది కుమారులు, అన్నం అందరికి పెట్టలేక కడుపు లోపలికి పోయి బక్క చిక్కిపోయినాడు. పూజలు చేస్తూ ఆ పరమాత్మను స్మరణ చేస్తూ ఆ భగవంతునికి ఏమన్నా పెట్టుదామన్నా లేకపోతే నీరు నరిపించేవాడు. ఆ నీరు త్రాగి పస్తుతో జీవితం గడుపుతూ ఉన్నటువంటి పరమభక్తుడు కుచేలుడు సుమా. ఆ కుచేలుని భార్య వామాక్షి, స్వామి మీరు ఎందుకు, నీ కృష్ణ పరమాత్మ చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళితే ఎంత సంపద అయినా ఇస్తాడు కదా, మీరు వెళ్ళండి స్వామి అంటే, స్నేహితుల దగ్గరికి పోవాలన్నా
చిన్నపిల్లల దగ్గరికి పోవాలన్నా, గురువు దగ్గరికి పోవాలన్నా, సత్యనారాయణ వ్రతాలు ఎక్కడైనా వ్రతాలు చేయుచుండగా అక్కడికి వెళ్ళినప్పుడు, గృహప్రవేశాలకు పోయినప్పుడు ఉట్టి చేతిలో పోకూడదు. నేను సమస్త శాస్త్రములు చదివినటువంటి వారిని కదా, అందుకోసమే నా స్నేహితుడైన కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే నా దగ్గర ఏం లేదు కదా, ఉట్టి చేతులతో ఎలా వెళ్ళాలంటే, అప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు ఏమన్నా ఇవ్వటానికి అటుకులు అనగా బియ్యమును నానబెట్టి అటుకులుగా దంచుకుంటాం కదా, అట్టి అటుకులు కొన్ని ముంతలో దాచిపెట్టింది. పిల్లలు ఏడ్చినప్పుడు పెట్టొచ్చని కొన్ని అటుకులు తెచ్చి తన శాలువలో మూటగట్టి, స్వామి మనకు మన భావగ్రాహి జనార్దన భగవంతుడు భావమును గ్రహిస్తాడు కదా, మన దగ్గర ఏం లేదు కదా, ఆ భగవంతుడు గ్రహిస్తాడు, ఈ అటుకులు తీసుకొని వెళ్ళండి అంటే అటుకులు తీసుకొని వెళ్ళినాడు. నడిచి 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 అలసిపోయినాడు. హస్తినాపురం ఎక్కడా, ద్వారక ఎక్కడా, నడిచి నడిచి మధ్యలో అలసిపోయి పడిపోయినాడు. ఇక్కడుండి గ్రహించినాడు, నా భక్తుడు పడిపోయినాడు అని చెప్పి గరుత్మంతునికి ఆజ్ఞాపించినాడు. నా భక్తుడు పడిపోయినాడు, స్పృహ తప్పి పడిపోయినాడు, అందులోనే ఉండిపోయినాడు. నా భక్తునికి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలా పడిపోతామో, మేలక రాదో, స్పృహ తప్పి పడిపోయినాడు. ఆహారము నీరు లేదు కావున స్పృహ తప్పి పడిపోయినాడు. నా భక్తునికి నిద్రాభంగం జరగకూడదు, స్పృహ తప్పి పడిపోయినాడు కదా, మేలక రాకూడదు, అలసిపోయి ఉన్నాడు, కొంచెం కావున అలసట తీర్చుకోనిలే. గరుత్మంతా అక్కడ చెట్టు కింద కూర్చొని స్పృహ తప్పి పడిపోయినందువల్ల నా భక్తునికి ఏ ఆటంకం రాకూడదంటే గరుత్మంతుడు ఏ చెట్టు కింద కూర్చొని స్పృహ తప్పి పడిపోయినాడో ఆ చెట్టుతో సహా గోలతో పెకిలించి ద్వారకా నగరంలో కృష్ణ పరమాత్మ ఇంటి ముందు సౌధం ముందు పెట్టినాడు గరుత్మంతుడు. లేచి చూస్తే ఏమి, చెట్టు ఇట్నే ఉంది, ఇది ఇక్కడనే ఉంది, ఏం జరిగింది, ఏందో ఈ లీల ఎక్కడ అర్థం లేక, కృష్ణ అంతా నీ లీల అన్నాడు. అంతా నీ లీల అని చెప్పి సౌధం ముందుకు వెళ్ళేసి, నేను కృష్ణ పరమాత్మ దర్శనానికి వచ్చినాను, నేను చిన్ననాటి స్నేహితులం, మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం, మేము నా పేరు సుధాముడని చెప్పుకోండి, గుర్తుపడతాడు. కుచేలుడు, కుచ చేల అంటే వస్త్రమును, కుచ చినిగిపోయిన వస్త్రమును ధరించినటువంటి వారు. కట్టుకుందామన్నా బట్టలు లేవు, చినిగిపోయిన వస్త్రములు ధరించిన వారు కుచేలుడని పేరు వచ్చింది. తర్వాత కాలాంతరంలో ముందు సుధాముడు, అంటే బుద్ధి, ధర్మము, ధర్మమునకు నిలయమైనటువంటి వారు, బుద్ధి అంటే అంటే బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వారు అని అర్థం ఉన్నది. అట్టి సుధాముడు ఈనాడు మరి ఆ స్థితికి ఎందుకు పొందినాడంటే, ఆడ ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ విషయం చెప్పండి, కృష్ణ పరమాత్మ మీ ఇద్దరము బాల స్నేహితులమని చెప్పండి, సుధాముడు వచ్చినాడని చెప్పండి అంటే, నువ్వు బక్క చిక్కిపోయిన వారివి, నువ్వు కృష్ణ పరమాత్మ ఒకరా పో అని నెట్టేసినాడు ద్వారపాలకులు. దేహదృష్టి కలిగి బక్క చిక్కిపోయినారని చూసినారే కానీ లోపల పరమాత్మను చూడలేదు. దేహదృష్టి కలిగిన వారు పశువులు, అందుకోసమే దేహదృష్టి కలిగిన వారు పశువులు. మనోదృష్టి కలిగినటువంటి వాళ్ళు కొంచెం మధ్యస్థితిలో ఉన్నవారు. దేహదృష్టి కలిగినటువంటి వారు అందచందాలు చూస్తారు, బక్క చిక్కిపోయినారా, బాగున్నారా, బలిసున్నారా, సన్నగున్నారా, రూపలావణ్యములు చూస్తారు, వాళ్ళు పశువులు. వాళ్ళు మనోదృష్టి కలిగినటువంటి వారు బుద్ధిని చూస్తారు, తెలివితేటలు చూస్తారు. వాళ్ళు మనోదృష్టి కలిగిన వారు వాళ్ళు మధ్యస్థితిలో ఉన్నటువంటి పుణ్యపురుషులు అని చెప్పవచ్చు. ఆత్మదృష్టి కలిగినటువంటి వారు వాళ్ళు ఉత్తమోత్తములు అని చెప్పాలి సుమ. ఆ ఆత్మదృష్టి కలిగిన వారు అందరిలో పరమాత్మను చూస్తారు, ఆత్మదృష్టి కలిగినటువంటి వారు. అందుకోసమే దేహదృష్టిని అతిక్రమించి, మనోదృష్టిని అతిక్రమించి ఆత్మదృష్టిలో అలబడినటువంటి వారికే, అట్టి పుణ్యపురుషులకే మోక్షము ప్రాప్తిస్తుంది, భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు అట్టి పుణ్యపురుషులకే.
ద్వారపాలకులైనటువంటి వారు ఎప్పుడైతే కుచేలుని నెట్టేసినారో, పండి నువ్వు బక్క చిక్కినైనవు, నీకు కృష్ణ పరమాత్మ దర్శనం, నాటకం ఆడుతున్నావు, బాల స్నేహితులు ఇది ఇట్నే ఉంటారా, పో అని నెట్టేసేసరికల్లా ఇట్లా నెట్టినంత మాత్రమున ముందే అన్నము లేదు, బక్క చిక్కిపోయి ఉన్నారు కదా, ఆహార పానీయములు లేవు, కింద పడే సమయంలోనే కృష్ణ అని స్పృహ తప్పి పడిపోయే సమయంలోనే అప్పుడు అష్టభార్యలంతా సేవలు చేస్తున్నారు అంతఃపురంలో. కృష్ణ పరమాత్మ సేవ కృష్ణ అన్నంత మాత్రమున అకస్మాత్ ఇక్కడ అదృశ్యమై ఇక్కడ ప్రత్యక్షమై ఆ కుచేలుడు పడిపోయే సమయంలోనే గుండెలకు అతుక్కున్నాడు కృష్ణ పరమాత్మ కుచేలుణ్ణి. గుండెలకు అతుక్కున్నాడు. కుచేలా నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు, వాళ్ళకంటే తెలియదులే, వాళ్ళు మొరటి వాళ్ళు, నేనే పెట్టినాను, అందరూ ఊరికే వేధిస్తారని ఈ మొరటి వాళ్ళని పెట్టిన నేను. అందుకోసమే అది నా వింత, నాదొక పరీక్ష మాత్రమే, అందుకోసం ఇక్కడ కూడా నేను కొంచెం పరీక్ష పెట్టినాను అని చెప్పి ఆ రథము తీసుకొచ్చి రథం పైన ఎక్కించుకొని వెళ్ళినాడు. అంతఃపురంలో తన కూర్చున్నటువంటి ఆ తలపం పైన కూర్చుండబెట్టి వింజామరలు వీచుతుంటే వెంటనే రుక్మిణి, జాంబవతి మొత్తం కూడా సత్యభామంతా పరిగెత్తుకుంటూ అక్కడనే ఉన్నారు. ఏమీ లోకాలను సృష్టించి అన్ని లోకాలు మన పతిదేవుని సేవ, మన ప్రాణేశ్వరుని సేవ చేయుచుండగా మన ప్రాణేశ్వరుడు ఆ మహాత్ముని సేవ చేస్తున్నారంటే ఆయన ఎంతో గొప్పవాడై ఉంటాడని చెప్పి ఆనాడు సత్యభామ ఎవరు సేవలు చేయలే పుట్టినప్పటి నుంచి. ఆమెను ఊరుకో స్వామి నువ్వెందుకు, నేను విసురుతానని చెప్పి వింజామరులు పెట్టి వీచిందంట సత్యభామ. పతిదేవుని సేవ కూడా సరిగా చేయలేదంటే పతిదేవుని కన్నా గొప్పవాడు ఎవరో పుణ్యపురుషుడు అనుకుందట ఆమె. అప్పుడుండి నవరత్న ఖచ్చితమైనటువంటి కలశం ద్వారా కృష్ణ పరమాత్మ పాదములు కడుగుచుండగా, నీరు రుక్మిణి మాత పోయిచుండగా, గంధము మున్నగు జాంబవతి మున్నగు వారలంతా కూడా ఆ పుష్పాలు తెచ్చినారు. పూజకి అన్ని వస్తుజాలములు సమకూర్చినారు. ఈ పుణ్యపురుషుడు ఎవరా అని చూస్తున్నారు. నారద మహర్షి అక్కడికి వచ్చేసినాడు. వచ్చేసి నా జన్మ ధన్యమైంది, ఈయన మహాపుణ్యపురుషుడు అని గొప్పగా పొగుడుతుంటే సత్యభామ అందరూ ఉన్నారు, ఇంత పుణ్యపురుషుడు కదా ఏం తెచ్చినాడో అనుకున్నారట వాళ్ళు. అక్కడ అటుకుల మూట ఉన్నది కొంచెము, అది దాచుకుంటున్నాడు. ఈ భవనము, ఈ సిరి సంపదలు మా స్నేహితునికి ఉన్నాయి, కృష్ణ పరమాత్మకు ఆయన భావాన్ని గ్రహిస్తాడు, వీళ్ళందరూ గ్రహించలేరు కదా. ఏం తెచ్చినాడో అపురూపమైన కానుక తెచ్చినాడు. నారద మహర్షి ప్రకటించేసినాడు, కృష్ణ నీకు అపురూపమైన కానుక తెచ్చినాడు స్నేహితుడని భావన చేతంటే ఈ అపురూపమైన కానుకలు నేనే కొట్టేయాలనుకుంది సత్యభామ. రుక్మిణీమాతకు జగన్మాత గ్రహించింది, జాంబవతి అనుకుంది, కాలింది అనుకుంది, ఏ విధంగా ఇది అపురూపమైన కానుకుంటుంది, మేం కృష్ణ పరమాత్మను ఒప్పించి ఏ విధంగా దాన్ని తస్కరించాలనుకున్నారు మనసులో. అప్పుడే అపురూపమైన కానుక ఈలాంటి నభూతో నభవిష్యతి, ఇంతకు మించిన కానుక మరొకటి ఉండదని నారద మహర్షి ప్రకటించినాడు. కావున అందరి దృష్టి ఆ ముళ్ళపైకి పోయింది. అది ఏమున్నదో అనుకున్నారు. అప్పుడుండి కృష్ణ పరమాత్ముండి కుచేల అంత దూరం నుంచి దాచుకొని నాకు తెచ్చినావా అని తీసుకుంటుంటే దాచుకుంటున్నాడు. అయ్యో అటుకులు కదా, భగవంతునికి ఎట్లా పెట్టేది, మేము తినేది అటుకులు కదా, ఎన్నో రకరకాలైన తినుబండారములు తిన్న భగవంతునికి ఈ అటుకులు పెట్టడమా అని బాధతో ఉంది. ఇంకా భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నాడు. అప్పుడుండి ఇంత దూరం ఇన్ని ముళ్ళు వేసి తెచ్చినావని విప్పి అటుకులు తీసుకునేసరికల్లా సత్యభామ అనుకుందా, అటుకులేనా అనుకున్నారు అందరూ. అప్పుడు ఆ అటుకులు ఎప్పుడైతే నోట్లో పోసుకున్నాడో, నోట్లో ఎప్పుడు పోసుకున్నాడో, ఒక్క పిడికిడు పోసుకున్నాడు పుక్కిట్లో, రెండో పిడికిడు పోసుకున్నాడు, మూడో పిడికిడు పోసుకున్న సమయంలో రుక్మిణీమాత పట్టి లాగింది. ఏమి స్వామి, ఆనాడు బలిచక్రవర్తిని 3 అడుగుల దానం అడిగి ముల్లోకాలను ఆక్రమించినందువల్ల పుణ్యము నీకు ఆ బలిచక్రవర్తికి ఏర్పడితే ఆ రుణ విముక్తికై
శ్రీ మహావిష్ణు ఒక దాసుడుగా బలిచక్రవర్తి యొక్క ద్వారపాలకుడై సేవ చేసి రుణ విముక్తిని పొందినాడు. నేను కూడా దాసీగా వచ్చి సేవ చేసినాను కదా స్వామి, అది మర్చిపోయినారా? అందుకోసమే శ్రీ మహావిష్ణు ద్వారపాలకుడుగా వచ్చేసి బలిచక్రవర్తి దగ్గర సేవ చేయుచుండగా లక్ష్మీమాత ఒక దాసురాలుగా వెళ్ళేసి, అన్నయ్య నేను సేవ చేసుకుంటానంటాం, ఎవరమ్మంటే నేను తర్వాత చెప్తానులే, నాకు పని అప్పచెప్పు అంటే, మా ఇంట్లో మా మందిరంలో అందరికి స్వేచ్ఛ ఉంటుందమ్మా, నీకు నచ్చిన పని నువ్వు చేసుకోవచ్చు అంటే, సరే ఏదో పని చేసుకుంటూ ఉన్నది. ఆ శ్రావణ పౌర్ణమి రోజు అపురూపమైన ఒక కంకణాభరణాన్ని సృష్టించి, అన్నయ్య ఈరోజు శ్రావణ పౌర్ణమి కదా, నీకు ఆభరణం కట్టుతాను, నీ చేతికంటే కట్టమ్మా, చాలా చంద్రునిలాగానే ప్రకాశిస్తుందమ్మా, ఈ ఆభరణం చాలా బాగుంది, ఈ శ్రావణ పౌర్ణమి పుణ్యదాయకమని పురాణములు ఎందు చెప్పబడి ఉందమ్మా, ఈరోజు కట్టొచ్చని అనుమతి ఇవ్వగా ఆ కంకణాభరణమును సృష్టించి బలిచక్రవర్తి చేతి కట్టగా, ఏమైనా వరం కోరుకోమ్మా, నువ్వు చెల్లెవుగా నేను భావిస్తున్నాను, నాకు ఎవరు లేరు అన్నయ్య అన్నవు కదా, అమ్మకు లోకాలను సృష్టించిన అమ్మకు తల్లిదండ్రులు ఉంటారా? అవి ఉన్నమాట సత్యమే, అందరూ తనవారు కానీ ఆమెకు ఎవరు లేరు అనగా లోకాలకే తల్లి తండ్రి ఆమెని. నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు నాకు ఎవరు లేరని చెప్పి నటించింది. అక్కడ ఆభరణం కట్టిన తర్వాత ఏమైనా వరం కోరుకో అమ్మా అంటే, ఆ ద్వారపాలకుడుగా ఉన్నాడు నా పతిదేవుడు, ఆయన నాకు అప్పచెప్పండి అన్నయ్య అంటే, నాకు ఎవరు లేరన్నావు కదమ్మంటే, ఉన్నారు, ఆయననే శ్రీ మహావిష్ణువు, నేనే లక్ష్మీదేవిని, రుణ విముక్తికై యుగాల వరకు కల్పాల వరకు సేవ చేసినా నువ్వు ఇచ్చిన 3 అడుగుల దానం పూర్తి కాదన్నయ్య, అందుకోసమే నీ ద్వారా వరాన్ని పొందడం నిమిత్తమే ఈ విధంగా కంకణాభరణాన్ని కట్టి వరాన్ని కోరుకున్నాను, నాకు వరం ఇచ్చినావు, రుణ విముక్తురాలని అయిపోయినాను, నా పతిదేవుని నాకు అప్పచెప్పు అనగానే సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుని ద్వారా జగన్మాత ద్వారా నేను సేవలు చేయించుకున్నాను, పరితపించినాడు, బాధపడ్డాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణుల యొక్క పాదపద్మములు కడిగి మీరు వైకుంఠానికి వెళ్ళవచ్చును, రుణ విముక్తికి నేను వరం ఇచ్చినాను కావున రుణ విముక్తి జరిగిపోయిందన్నాడు బలిచక్రవర్తి. రుక్మిణీదేవుండి శ్రీకృష్ణ పరమాత్మతో, స్వామి ఒక్క పిడికడి అటుకులకే ఈ సుధామునికి సమస్త ఇహ సంపదలు పరసంపదలు ప్రసాదించినారు, రెండో పిడికి ఆయన మనోభిష్టం మొత్తము ఏమేమి కామన్న మొత్తము సిద్ధించింది, ఇహ సంపద పరసంపదలు మొత్తము పిడికడికి అటుకుల ద్వారా ఇహ సంపదలు మొత్తము ప్రాప్తించినాయి. రెండో పిడికిడి ఎప్పుడు నువ్వు ఆ పిడికడి అటుకులు నోట్లో పోసుకున్నావో మోక్షము ప్రాప్తించింది కదా, ఇహ సంపద పరసంపద ప్రాప్తించింది. ఇంకో 3వ పిడికిడి నోట్లో పోసుకుంటున్నావా స్వామి, ఈ 3వ పిడికిడి నోట్లో పోసుకుంటే అష్టభార్యలతో సహా అందరం కూడా నువ్వు నేను అందరం వెళ్ళి ఆ సుధాముని మందిరంలో సేవ చేయవలసిందే, బలిచక్రవర్తికి చేసినట్టు సుమా అనగానే అప్పుడు జాంబవతి, కాలింది, సత్యభామమున్న వారు భయపడిపోయినారట. అయ్యో ఈ అటుకులు ఇంత మహిమ ఉన్నదా అని భయపడిపోయినారట. భక్తితో భగవంతునికి అర్పిస్తున్నటువంటి పత్రము, పుష్పము, ఫలము, తోయము ఏది అర్పించినా అందులో అతి మహిమ కలిగినటువంటి దివ్యత్వం ఉంటుంది ఆ ప్రసాదంలో. ఆ భగవంతుడు అప్పుడు రుక్మిణీమాత లాగింది, ఆ ప్రసాదం తినవద్దని లాగింది. అందుకోసమే ఆ అటుకులు కొంచెం అటుకులు ఆ కుచేలుడు అర్పించినంత మాత్రమున బహుసంపదలన్నిచ్చి పంపినావు అని చెప్పినాడు. చూశారా, అందుకోసమే మరి సమస్త సంపదలు ప్రసాదించినాడు. భక్తులు ఏది కోరుకుంటే అది ప్రసాదిస్తాడు భగవంతుడు. అందుకోసమే మనము పత్రం, పుష్పం, ఫలం, తోయము ఇది బీద భక్తులకు చెప్పినాడు కావున ఉన్నవారు ఏదైనా చేసుకోవచ్చును. ఇక్కడ భగవంతుడు కరుణించి పరమభక్తాగ్రేసురులైనటువంటి వారులకు చెప్పినటువంటి ఉపదేశం ఇది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తుపవ్రతం అశ్నామి ప్రయతాత్మనః. అందుకోసమే మీరు భగవంతునికి పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ,
తోయము ప్రతిరోజు మనం సంధ్యావందనం చేసుకుంటాం, నీరు నర్పిస్తూనే ఉన్నాము భగవంతునికి. ఇంకా ధూపదీప నైవేద్యముల ద్వారా మనకు ఏది లేకున్నా ఒక కలకండ కానీ చక్కెరైనా సరే 4 గంటలు లేచి స్నానం చేసినప్పుడు ధూపదీప నైవేద్యాలు ఇచ్చినప్పుడు ఏం లేకున్నా సరే కొంచెం కలకండ చక్కెరైనా దేవునికి నైవేద్యం పెట్టి కొంచెం దూరంలో పోసినామనుకో రోజు కొన్ని వందల చీమలు తింటాయి. ఎంత దానం చేస్తున్నామో ఆలోచన చేసుకోండి. ఆ చీమలు కూడా భగవంతునికి నివేదించినటువంటి ప్రసాదము స్వీకరించినందువల్ల చీమలు కూడా ముక్తి పొందుతున్నాయి. అందుకోసము ఇక్కడ ధనమున్నటువంటి వారు తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్యం సురాలయం అరామకృతి సత్రాన్ని సప్త సంతాన సంజకా. ధనమున్నటువంటి వారు చెరువులు త్రవ్వించడము, దేవుడు బావులు త్రవ్వించడము, అక్కడ ఆలయాలు నిర్మించడము, సురాలయములు నిర్మించడము, రామాలయము, కృష్ణాలయము, శివాలయాలు మున్నగు నిర్మించి దేవి ఆలయాలు నిర్మించి ఆ భగవంతుని కైంకర్య నిమిత్తము ధూపదీప నైవేద్యాలు ధనమును నిధిగా పెట్టడం, ఆ భగవంతుని యొక్క కైంకర్యార్థమై పూతోటలను పూలవనాలు నిర్మించడం, దారిలో అక్కడ అన్నసత్రాలు నిర్మించి అన్నదానాలు చేయడము, వచ్చిపోయే దారిలో అన్నసత్రాలు నిర్మించి అన్నాలు పెట్టడము, ఇంకా ఆశ్రమాలు నిర్మింపచేయడము, ఆకలి కొన్నవారికి అన్నము పెట్టడము కోసమే తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్య సురాలయం అరామకృతి సత్రాన్ని సప్త సంతాన సంజకా. ఇంట్లో 7 సంతానములు, ఇంట్లో ఏ ఒక్క సంతానం కలిగినా వాళ్ళు జ్ఞానపుత్రుడు అంటారు. వాళ్ళు ఆ సప్త సంతానములు ఏది మీరు కన్నా ఏది సంపాదించినా వారికి జన్మ లేదు అని శాస్త్ర పురాణములు యందు చెప్పబడి ఉన్నది. ఉన్నవారలు ఆలాటివి చెయ్యండి, లేని వారలు మాత్రం పత్రం పుష్పం ఫలం తోయం. ఈ 4 అర్పించిన భగవంతుడు సంతసించి మీకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఆ భగవంతునికి ధూపదీప నైవేద్యాలు ఇస్తూ మీరు ఆ భగవంతుని పెడుతూ మీరు సంతోషంతో ఆ ఆనంద సాగంలో మునుగుతూ దైవచింతన చేస్తూ జీవితాంతరం వరకు కూడా దైవనామామృతాన్ని గ్రోలుతూ దైవధ్యానంలో నిమగ్నమై మీరందరూ తరించాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. शंभो शिव 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 शिव. नारायण 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 हो. दैवमतము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే తపో గుహ దగ్గర మీరందరూ నివృత్తి చేసుకొనవచ్చును. ఓం నమః శివాయ. ఓం తత్సత్. శుభం భూయాత్.